అట్లా అసలు ఏం జరుగుతుంది, ఏ డిసిషన్ తీసుకుంటే అవకాశం ఉంటుంది? ఇది చాలా కీలకంగా అబ్జర్వేషన్లో ఉన్నారు అందరూ. ఏం జరుగుతుందని పోస్టల్ బ్యాలెట్ సమస్య ముందు నుంచి వచ్చింది. ఒకటేమో ఉద్యోగులు చాలా ఎక్కువగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళు వ్యతిరేకంగా ఓటేస్తారని. నిజంగా పోస్టల్ బ్యాలెట్ పెరిగింది. ఇప్పుడు ఇతరమైనవి డ్యూటీలో ఉన్న ఆన్ డ్యూటీ వాళ్ళని కూడా కలుపుకుంటే 5 లక్షల దాకా దగ్గర 4,90,000 అట్లేదో ఉండొచ్చు అని. వీటికి వచ్చినప్పుడు గెలుపు ఓటములను కొన్ని చోట్ల ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఇవి ఎక్కువ ప్రభావితం చేస్తాయి. అయిపోయింది, ఇది మాకే అనుకూలం అంటే మాకే అనుకూలం అని ఇద్దరు చెప్పుకున్నారు. ఇలాంటి దశలో వచ్చింది ఎన్నికల సంఘం దగ్గరికి ఒక ఫిర్యాదు చేశారు. ఏమంటే ఆర్ఓలు రిటర్నింగ్ ఆఫీసర్లు పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసేటప్పుడు మామూలుగా ఏంటంటే దాన్ని నమోదు చేసి గెజిటెడ్ ఆఫీసర్తో అటాచ్ సంతకం చేయించి కవర్ మీద పెట్టి స్టాంప్ వేసి ఇవ్వాలి. అది ప్రొసీజర్. కానీ చాలా చోట్ల ఆర్ఓలు ఏం చేశారంటే మేమే సంతకం పెడతాం కదా, వాళ్ళు ఎందుకని ఆర్ఓ సంతకము ఆఫీసర్ సంతకం కూడా పెట్టి స్టాంప్ వేయలేదు. వాళ్ళు ఎక్కడో ఏదో ఉండుంటారు కదా ఆర్ఓలకు, వాళ్ళ ఆర్ఓకు అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ది ఉంటుంది కానీ వాళ్ళ సొంత ఆఫీస్ సంతకం అక్కడ అవసరం కాదు కదా. సో ఈ సమస్య ఇలా వస్తుందని ఉపాధ్యాయ సంఘాలు లేదా ఉద్యోగులు ముందుగా చెప్తూ వచ్చారు, కానీ అది అలా నడిచింది. దాన్ని చివరిదాకా చివరికి వచ్చిన తర్వాత స్టాంపు లేకపోయినా సంతకం ఉంటే చాలు, ఆ సంతకం అప్పటికప్పుడు కంపేర్ చేస్తే చాలు అని మీనా CEO అనుమతి ఇచ్చారు. కానీ అలా అయితే మీరు కంపేర్ అయినవి కానివి కూడా, మీరు టాలీ అయినవి కానివి కూడా మీరు ఓకే చేస్తారేమో. రెండోది రూల్స్లో స్టాంప్ ఉండాలని అక్కడ ఉన్నప్పుడు స్టాంపు లేకపోతే మీరు ఎలా చేస్తారు? దీని మీద వాళ్ళ అభ్యంతరం పెట్టినా కానీ పై ఎన్నికల కమిషన్కు రాశాడు ఆయన. రాస్తే వాళ్ళు ఓకే మీరు వాడండి పర్లేదు అని చెప్పారు కదా అనుకుంటే మళ్ళీ ఇంతలో వీళ్ళు తమ లెటర్ వెనక్కు తీసుకున్నారంట. ఎన్నికల సంఘం ఈయన తీసుకున్న చర్యను సమర్థిస్తున్నట్టు ముందు సర్క్యులర్ నోట్ పంపి తర్వాత దాన్ని వెనక్కు తీసుకున్నారు. ఈ లోపల వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు కోర్టులో ఉంది, నిన్న అయింది, ఈరోజు కూడా మళ్ళీ కోర్టులో ఉంది. సో కోర్టు ఏం చెప్తుంది? కోర్టు సాధారణంగా ఎన్నికల ప్రక్రియ ఉన్నప్పుడు తల దూర్చదు, కానీ ఇక్కడ చాలా కీలకమైంది, ఇవే అన్ని మా జయాపజయాలు ప్రభావితం చేస్తాయని హడావుడి చేస్తే వీళ్ళు ఆందోళన చేస్తే నిరసన చెప్తే అప్పుడు కోర్టు ఏమన్నా స్పందిస్తుందా తెలియదు. అక్కడ ఉంది ఇప్పుడు ఆ సమస్య. సో ఈరోజు కూడా పేరునని మాజీ మంత్రి ఆయన చెప్తున్నాడు, మేము ఇంకా మళ్ళీ కోర్టుకు వెళ్తాం, మేము పోరాటం కొనసాగిస్తామని. ఇంకా రెండో విషయం ఏమంటే ప్రతి ఓటు డిస్ప్యూటెడ్ ఓటు కూడా కాదు, కొన్నిటి మీద స్టాంపు కూడా ఉండొచ్చు. అది ఆటోమేటిక్గా దాని మీద అంటే ఉద్యోగుల ఓట్లు ఎటు పడతాయో అనే ఒక సందేహం వల్ల, ఇది సస్పెన్స్ వల్ల ఇది పెరుగుతుందా అనే ఒక సందేహం కూడా కలుగుతుంది. దానికి తగినట్టే ఎన్నికల సంఘం కూడా ముందే స్పష్టత ఇవ్వటము, ఇంత ఉద్యోగుల ఓట్ల మీద ఇంత టెన్షన్ ఉన్నప్పుడు ఈ గ్యాప్ రాకుండా చూడాల్సింది వచ్చింది. వైసీపీ వాళ్ళైతే తగ్గుతారని నేను అనుకోను, ఎందుకంటే వాళ్ళకి దీని మీద చాలా ఎక్కువ నిఘా ఉంది కాబట్టి. ఇది మరి వివాద పరిష్కారం న్యాయస్థానానికి వెళ్ళారు కాబట్టి న్యాయస్థానం ఏం చెప్తుందో మనం చూడాలి. అండ్ అల్టిమేట్ ఉత్తర్వు ఇవ్వాల్సిందే ఎన్నికల సంఘమే. ఎన్నికల సంఘం ఏం చెప్తే అది ఫైనల్. ఇంకా సమయం లేదు కదా సార్, అందుకే సమయం లేదు, బిఫోర్గానే తేల్చాల, ముందే ఈ ఓట్లు ఎంచాలి. కౌంటింగ్ రోజు ముందు వేయించిన తర్వాత వేరే వాటికి వెళ్తారు. బహుశా రేపు ఎల్లుండిలో కూడా అట్లాంటివి జరగచ్చు. బట్ ఒక టెన్షన్ అయితే ఉంది, ముఖ్యంగా ఈ 4 లక్షల మంది ఓటేసిన వాళ్ళలో బాగా ఈ సందేహంగా ఉన్నవి, మా ఓట్లు చెల్లకుండా పోతాయేమో అనే ఒక ఆందోళన కూడా ఉంది. వైసీపీ కూడా మరి చివరికి ఎలాంటి వైఖరి తీసుకుంటుందో, వాళ్ళకి ఏమైనా వెసులుబాటు, హైకోర్టు ఏమన్నా కొంత వెసులుబాటు ఇస్తే, ఒక్కోసారి ఏం చేస్తుంటారంటే మీరు అడిగారు కాబట్టి నేను పరిశీలించిన దాన్ని బట్టి డిస్ప్యూటెడ్ ఓట్లు ఆ పక్కన పెట్టండి, ఒకవేళ అవి ఎంచితే తప్ప ఫలితం వస్తే అప్పుడు చూద్దామని కూడా ఒక్కోసారి కోర్టులు చెప్తూ ఉంటాయి. అలా కూడా చెప్పే ఒక అవకాశం ఒకటి ఉంది. ఎంత సంఖ్యలో పరిమాణం, క్వాంటిటీ ఎన్ని ఉన్నాయనే దాని మీద కూడా ఇది ఆధారపడి ఉంటుంది. దానికి ఎన్నికల సంఘం కూడా ఒక్కోసారి ఒప్పుకోవచ్చు, చూద్దాం. సరే, ఈ పోస్టల్ బ్యాలెట్ అనే అంశాలు ఓవరాల్గా అది అంటే నియోజకవర్గాల వారీగా తీస్తారు దాన్ని, వాళ్ళు ఎక్కడుంటే అదే ఓటు వాళ్ళ నియోజకవర్గానికే చెందుతుంది. వేరే ఊర్లో వీళ్ళు ట్రాన్స్ఫర్ అయి ఉంటారు, ఎక్కడ ఓటు ఉంటే ఆ నియోజకవర్గానికి పంపించేస్తారు, అంతే కదా. పోస్ట్ చేసేది అందుకే అక్కడికి పోస్ట్ చేస్తారు, ముందుగా కూడా పోస్ట్ చేయొచ్చు. ఈసారి వయోవృద్ధులు వాళ్ళకు కూడా ఒక వెసులుబాటు కలిగించారు కదా, ఉన్న చోటు నుంచి ఓటేసే అవకాశం జర్నలిస్టులు కూడా. కాబట్టి అలాంటిది కూడా వచ్చింది. బట్ హౌ ఇట్ హ్యాపెన్స్ అనేది చూడాలి.
ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంటల్గా చేశారు కాబట్టి. అంటే పోటాపోటీ ప్రతి ఓటు కౌంట్ అయ్యే పరిస్థితి వస్తే ఇలాంటివి చాలా సమస్య అవుతుందండి. అవును. లేకపోతే ఇవి లేకుండా కూడా అయిపోతుంది. సార్, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ